ఓం నమో నారాయణాయ. అత్యంత శుభప్రదమైన, ఆధ్యాత్మిక శక్తిని కలిగిన మరియు పరమాత్ముడైన శ్రీహరి యొక్క విశేష అనుగ్రహాన్ని ప్రసాదించే దేవశయన ఏకాదశి రాబోతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. దీనితో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది సంవత్సరంలోని అత్యంత ముఖ్యమైన ఏకాదశులలో ఒకటి. ఈ రోజున చేసే ఏ ఆధ్యాత్మిక సాధనైనా సరే, నామస్మరణ కానీ, లేదా దాన ధర్మాలు, లేదా ఏవైనా సత్కర్మలైనా సరే అనంతమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే దేవశయన ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. అలాగే ఆ రోజున శుభముహూర్తాలు ఏమిటి? ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి? అలాగే మరుసటి రోజు ప్రదోష వ్రతాన్ని కూడా పాటిస్తున్నట్లయితే ఏకాదశి ఉపవాసాన్ని ఎలా విరమించాలి? ఈ వివరాలన్నింటినీ మనం వివరంగా ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాము. దేవశయన ఏకాదశి గురించి ఈ ప్రత్యేక వీడియోను ఇప్పుడు మొదలు పెడదాము. ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పద్మపురాణం చెప్తుంది. ఈ కాలాన్ని దేవతల రాత్రిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు లేదా ఉత్సవాలు నిర్వహించబడవు. బదులుగా ఆధ్యాత్మిక కార్యకలాపాలపై దృష్టి సారించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దేవశయన ఏకాదశి జూలై 25, 2026 శనివారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి జూలై 24న ఉదయం 9:12 ప్రారంభమై జూలై 25వ తేదీన శనివారం ఉదయం 11:34 ముగుస్తుంది. ఆ తర్వాత ద్వాదశ తిథి ప్రారంభమవుతుంది. ఉదయ తిథి అంటే సూర్యోదయ సమయంలో ఉండే తిథి ఆధారంగా చూస్తే జూలై 24 ఉదయం ఏకాదశి ప్రారంభమైనప్పటికీ వాస్తవ సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి లేదు. కాబట్టి 2026 జూలై 25న శనివారం నాడు అందరూ కూడా దేవశయన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు ఏకాదశి రోజుకు సంబంధించిన శుభ సమయాలను గురించి తెలుసుకుందాము. దేవశయని ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:16 నుండి 4:57 మధ్య ఉంటుంది. మరియు సూర్యోదయం ఉదయం 5:38 జరుగుతుంది. శ్రీ మహావిష్ణువును ఉదయం పూజించడానికి అనువైన సమయం ఉదయం 4:36 నుండి 5:38 వరకు ఉండగా, శ్రీహరిని సాయంత్రం పూజించడానికి సమయం మాత్రం 7:17 నుండి రాత్రి 8:20 వరకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 7:17 జరుగుతుంది. ఈ రోజున అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:55 వరకు మరియు అమృతకాలం రాత్రి 9:41 నుండి 11:29 వరకు ఉంటుంది. అలాగే విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:44 నుండి 3:38 మధ్య వరకు ఉంటుంది. ఈ రోజున రాహుకాలం ఉదయం 9:03 నుండి 10:45 మధ్య వరకు ఉంటుంది. కాబట్టి మీరు దేవశయని ఏకాదశి నాడు చాతుర్మాస వ్రతాలు మరియు ఆచారాలను ప్రారంభించాలి అనుకుంటే రాహుకాలం మొదలయ్యేలోపే మీ చాతుర్మాస సంకల్పం మరియు పూజా కార్యక్రమాలను పూర్తి చేయాలి. అంటే సంకల్పం తీసుకోవడం మరియు పూజా వేదికను సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఉదయం 9:03 లోపే ముగించుకోవాలి. రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు లేదా క్రతువులు నిర్వహించరు. అలాగే కొత్త పనులను కూడా ప్రారంభించరు. ఈసారి దేవశయని ఏకాదశి నాడు భద్ర కూడా ఉంటుంది. అయితే భద్ర స్వర్గలోకంలో ఉండడం వల్ల భూమిపై నివసించే వారికి దీనివల్ల ఎటువంటి అశుభ ఫలితాలు కలగవు. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా దేవశయన ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించవచ్చు. మరియు చాతుర్మాసాన్ని ప్రారంభించవచ్చు. చాలామంది భక్తులు పౌర్ణమి రోజున, ముఖ్యంగా ఆషాఢమాస పౌర్ణమి నుండి కార్తీక మాస పౌర్ణమి వరకు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. దేవశయన ఏకాదశి ఉపవాస విరమణ సమయం మరుసటి రోజు అంటే ఆదివారం జూలై 26న
ఉదయం 5:40 నుండి 10:15 వరకు ఉంటుంది. దేవశయని ఏకాదశి రోజే గౌరీ వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో అవివాహిత యువతులు మంచి భర్తని పొందాలని కోరుతూ 5 రోజుల పాటు పార్వతీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దేవశయని ఏకాదశి ఉపవాస విరమణ మరుసటి రోజు జరుగుతుంది. అదే రోజున ప్రదోష వ్రతం కూడా ఆచరించబడుతుంది. చాలామంది భక్తులు ఏకాదశి మరియు ప్రదోష వ్రతాలు రెండిటిని ఆచరిస్తారు. అయితే ప్రదోష వ్రతం ఉన్న రోజే ఏకాదశి ఉపవాసాన్ని విరమించాలనుకునే భక్తులకు ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ రోజు ప్రదోష వ్రతాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? సరే, ఈ సందిగ్ధతను ఎదుర్కొంటున్న భక్తులు ఏకాదశి ఉపవాసాన్ని విరమిస్తూనే ప్రదోష వ్రతాన్ని కూడా కొనసాగించడానికి ఒక అత్యంత సరళమైన విధానాన్ని అనుసరించవచ్చు. అందుకు చేయవలసిన పని, మొదట ప్రదోష వ్రతం రోజున ఉదయమే శివారాధనకు సంబంధించిన అన్ని విధులను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఏకాదశి వ్రతాన్ని విరమించే సమయం వచ్చినప్పుడు వ్రత విరమణకు నిర్దేశించిన నియమాలన్నిటిని కూడా పాటించాలి. ఆహారం తీసుకునే సమయం వచ్చినప్పుడు శివునికి మరియు శ్రీహరికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. ఆపై శివునితో ఇలా అనాలి: "ఓ పరమేశ్వరా! నేను నిన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరించాను. ఈ వ్రతాన్ని పూర్తి చేయడానికి మరియు పాలన చేయడానికి నేను భగవంతునికి సమర్పించిన ఒక బియ్యపు గింజను మాత్రమే స్వీకరిస్తున్నాను. ఆ తర్వాత నా ప్రదోష వ్రతాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. దయచేసి నా ప్రదోష వ్రతాన్ని స్వీకరించండి" అని శివునికి ప్రార్థించిన తర్వాత విష్ణువుకు సమర్పించిన ఆ ఒక్క బియ్యపు గింజను స్వీకరించడం ద్వారా ఏకాదశి వ్రతాన్ని విరమించి ఆపై ప్రదోష వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఈ విధంగా మీరు ఏకాదశి మరియు ప్రదోష వ్రతాల నియమాలను సక్రమంగా పాటించగలుగుతారు. ఇప్పుడు దేవశయని ఏకాదశి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. ఇది అత్యంత ముఖ్యమైనది. సరిగ్గా ఈ రోజునే విష్ణుమూర్తి 4 నెలల పాటు, అంటే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మరియు కార్తీక మాసాలలో యోగ నిద్రలోకి వెళ్తారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సమయంలో దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయిస్తారు. ఫలితంగా మహాదేవుడు, అంటే శివుడు, సమస్త భూలోక వ్యవహారాల బాధ్యతను స్వీకరిస్తాడు. అందువల్ల ఈ చాతుర్మాస కాలం మన ఆధ్యాత్మిక సాధన మరియు పురోగతికి అత్యంత కీలకమైనదిగా పరిగణించబడుతుంది. అంకిత భావంతో కూడిన కృషి ద్వారా మీ ఆధ్యాత్మిక సాధనను బలపరుచుకోవడానికి మరియు భక్తిలో ముందుకు సాగడానికి ఇది ఒక సమయం. ఇది మీ ఆధ్యాత్మిక పుణ్య సంపదను పెంచుకునే అవకాశం. కాబట్టి దీనిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. ఈ కాలంలో నిర్దేశించిన నియమాలను పాటించడం వల్ల లభించే పుణ్యఫలాలు అత్యంతమైనవి, అనంతమైనవి. కాబట్టి పూర్తి విశ్వాసంతో మరియు నియమనిష్టలతో దేవశయని ఏకాదశిని ఆచరించడానికి ప్రయత్నించండి. కఠినమైన తపస్సును ఆచరించాలి. ఒక ప్రత్యేక సంకల్పాన్ని తీసుకోవాలి మరియు శ్రీకృష్ణునికి దగ్గరయ్యేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. భగవంతుని దివ్యలీలలను ఆలకించండి. మీరు సాధ్యమైనంత వరకు మీ ధ్యాసను భగవంతునిపైనే నిలిపి ఉంచడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి దీన్ని లైక్ చేయండి మరియు వీలైనంత ఎక్కువ మందితో పంచుకోండి. దీని ద్వారా రాబోయే విశిష్టమైన దేవశయని ఏకాదశి గురించి వారు కూడా తెలుసుకోగలుగుతారు. మీరు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి జై సంహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవశయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి గురించి వ్రతకథను మనము రాబోయే వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో నారాయణాయ.